ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై లెక్చర్స్కు స్వాగతం. మరియు ఈ రోజు మనం ఈ ఇండిటర్మినేట్ ఫారం రెండవ భాగంగా కొనసాగిస్తాం మరియు ఇది లెక్చర్ సంఖ్య 4. మేము ఒకే వేరియబుల్ యొక్క విధులను అవకలన కాలిక్యులస్ చర్చిస్తున్నాం మరియు నేడు ఈ అనిశ్చిత రూపాలు −∞ శక్తి ఇన్ఫినిటీ శక్తి 0 మరియు 1 శక్తి ఇన్ఫినిటీ గురించి చర్చించబడతాయి. మునుపటి లెక్చర్ నుండి గుర్తు చేసుకున్నప్పుడు మనం ఇప్పటికే ఈ రెండు రూపాలను చర్చించాము లేదా ఈ రెండు అనిశ్చిత రూపాలను 0 మరియు ఇన్ఫినిటీ ద్వారా చర్చించాము. ఇది ఒక ఎల్ హాస్పిటల్ రూల్ చాలా సహాయకరంగా ఉందని మేము చూశాము. ఇది ఈ f మరియు gx యొక్క నిష్పత్తి fx మరియు gx రెండూ ఇన్ఫినిటీకు వెళతాయి లేదా ఆ సందర్భంలో ఈ నిష్పత్తి యొక్క లిమిట్ కుడి వైపున ఈ లిమిట్ను అందించిన ఉత్పన్నాల లిమిట్కి సమానంగా ఉంటుంది. మరియు ఈ ప్రక్రియను కొనసాగించగలమని కూడా మేము చూశాము. ఈ f' మరియు g' పై అన్ని పరిస్థితులు సంతృప్తి చెందాయని మరియు మళ్ళీ మనకు ఈ f' మరియు g' రెండూ 0కి వెళ్లే పరిస్థితి ఉంది లేదా అవి ఇన్ఫినిటీకి వెళ్తాయి. కాబట్టి ఆ సందర్భంలో మేము ఈ భేదం యొక్క ఈ ప్రక్రియను కొనసాగించగలమని మరియు మళ్ళీ మనం న్యూమరేటర్ను మరియు మళ్ళీ హారంను గుర్తించగలం. ఈ లిమిట్ ని సాధించే వరకు మనం లిమిట్ ని తీసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ డెరివేటివ్ యొక్క నిష్పత్తి ఉన్నప్పుడు ఈ రెండు ఫంక్షన్ల నిష్పత్తి యొక్క ఈ లిమిట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ లేకపోతే ఇక్కడ ఈ లిమిట్ ఉనికిలో లేదు. g కంటే ఇక్కడ అసలు లిమిట్ ఉనికిలో లేదని మేము చెప్పలేము. gx పైన ఈ రోజు మనం 0 యొక్క అనిశ్చిత రూపంతో ఇన్ఫినిటీకి కొనసాగుతాము. కాబట్టి మనకు పరిస్థితి ఉంది fx 0కి వెళుతుంది మరియు ఈ g 0కి వెళుతుంది. క్షమించండి, xaకి వెళ్ళినప్పుడు ఇది fx యొక్క ఉత్పత్తి ఈ gx లోకి వెళుతుంది. x అనిశ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా 0 మరియు ఇన్ఫినిటీగా ఉంటుంది. ఇది చివరి ఉపన్యాసంలో చర్చించబడిన ఎల్ హాస్పిటల్ నియమాన్ని ఉపయోగించి అంచనా వేయాలి. కాబట్టి ఈ సందర్భంలో మనకు ఒక fx ఉన్న ఉత్పత్తి ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ 0కి వెళుతుంది మరియు మరొకటి ఇన్ఫినిటీ వరకు వెళుతుంది. ఆ సందర్భంలో మనం ఈ వ్యక్తీకరణను ఇక్కడ fx ను gx గా తిరిగి వ్రాయవచ్చు. fx ను gx గా విభజించబడింది కాబట్టి సందర్భంలో fx 0కి వెళుతుంది మరియు తరువాత gx కూడా 0కి వెళుతుంది. కాబట్టి మనకు ఇక్కడ 0/0 రూపం ఉంది. మనం ఈ రూపంలో కూడా తిరిగి వ్రాయవచ్చు. మేము ఈ gx ను లవములో మరియు హారంలో ఉంచుతాము. మేము ఈ fx ను fx కంటే ఎక్కువ x తీసుకుంటాము కాబట్టి ఈ x ఇన్ఫినిటీ వరకు వెళుతుంది మరియు fx 0కి వెళుతుంది కాబట్టి f 0కి వెళుతుంది. కాబట్టి ఇక్కడ fx కూడా 1. ఇక్కడ fx కూడా ఇన్ఫినిటీకి వెళుతుంది కాబట్టి ఇన్ఫినిటీని ఏర్పరుస్తుంది. ఈ రెండు సందర్భాల్లో మనం ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయవచ్చని మనకు తెలుసు. కాబట్టి ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయడం ద్వారా మేము లిమిట్ ని పొందవచ్చు ఎందుకంటే మేము ఇప్పటికే చివరి లెక్చర్లో నేర్చుకున్నందున ఇన్ఫినిటీని ఎలా శోధించాలి లేదా ఇన్ఫినిటీని పరిశీలించడం. కాబట్టి ఇక్కడ ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం. మనం ఈ సమస్యకు ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయాలనుకుంటున్నాం. x మరియు x ఇన్ఫినిటీ వరకు వెళుతుంది. కాబట్టి ఇక్కడ మనకు x ఇన్ఫినిటీ వరకు వెళుతుంది మరియు sin 2/x వెళుతుంది కాబట్టి 2/x 0కి వెళుతుంది. ఇది ఇన్ఫినిటీ రూపంలోకి వస్తుంది. కాబట్టి సందర్భంలో మనం పైన చర్చించబడిన ఈ ఆలోచనను ఉపయోగిస్తాం. ఇది అనంత రూపం ద్వారా లేదా ఇన్ఫినిటీని తయారు చేయగలదు. కాబట్టి ఈ సందర్భంలో మనం ఈ x ను హారం వరకు తీసుకురాగలము x పైన 1గా ఆపై sin 2/x. ఈ సందర్భంలో మనకు 0 రూపం ఉంది కాబట్టి x కంటే sin 2/x 0కి వెళుతుంది మరియు 2/x 0కి వెళుతుంది మరియు 1/x కూడా 0కి వెళుతుంది. ఈ సందర్భంలో మనం ఇప్పుడు
ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయవచ్చు ఎందుకంటే మనకు రూపం ఉంది మరియు ఈ సైన్ 2 x యొక్క డెరివేటివ్ కాస్ట్ x అవుతుంది మరి 2 ఓవర్ x యొక్క డెరివేటివ్ మైనస్ 2 ఓవర్ x స్క్వేర్ ఉంటుంది మరియు ఇక్కడ కూడా మనం మైనస్ 1 ఓవర్ x స్క్వేర్ కాబట్టి ఇది ఇప్పుడు ఈ 2 మీద x స్క్వేర్ అవుతుంది మరియు ఇది x స్క్వేర్ అవుతుంది కాబట్టి x యొక్క 2 x లను రద్దు చేయండి మరియు x ఇన్ఫినిటీ వరకు ఇక్కడ కలిగి ఉంటుంది కాబట్టి x ఇప్పుడు x 0కి వెళుతుంది మరి 2 0కి వెళుతుంది మరియు ఇక్కడ 2 0కి వెళుతుంది మరియు 1 cos 0కి వెళుతుంది. చివరి స్లైడ్లో మనం చూసినట్లుగా ఈ ఎల్ హాస్పిటల్ రూల్ ఇన్ఫినిటీకి లేదా ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీగా వర్తింపజేయవచ్చు కానీ ఒక నిర్దిష్ట సందర్భంలో ఇది మనం బాగా ఉండవచ్చు ఉదాహరణ సహాయంతో చూస్తాం. ఒక నిమిషంలో పాయింట్ ఏమిటంటే ఈ రూపం మధ్య మనం మార్చవచ్చు ఉదాహరణకు ఈ f ఓవర్ 0 రూపం 0తో ఉంటుంది అప్పుడు మనం దానిని 1 ఓవర్ g బై 1 ఓవర్ f తిరిగి వ్రాయవచ్చు మరియు ఈ సందర్భంలో ఈ f మరియు g రెండూ 0కి వెళితే కాబట్టి ఇక్కడ మనకు అనంత రూపం లేదా మరొక మార్గం ఉంటుంది f మరియు g రెండూ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి ఆ సందర్భంలో 1 పైన 1 f ద్వారా విభజించబడింది మనకు 0 ద్వారా 0 రూపం ఉంటుంది కాబట్టి ఈ 2 రూపాల 0ను 0 మరియు ఇన్ఫినిటీ ద్వారా ఇన్ఫినిటీని అక్కడ డెరివేటివ్ యొక్క సౌలభ్యం ఆధారంగా మార్చవచ్చు కాబట్టి ఉదాహరణకు x కుడి వైపు x పవర్ మరియు x నుండి 0కి వెళ్లే లిమిట్ x సహజ లాగరిథమిక్ n కాబట్టి ఇక్కడ సహజ సంఖ్య ఈ సందర్భంలో 0 రూపం ద్వారా పరిగణించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. క్షమించండి అనంత రూపం ద్వారా ఇన్ఫినిటీ కాబట్టి మనం ఈ ln x ను లవములో ఉంచుతాము మరియు ఈ x పవర్ n ను హారంలో 1గా తీసుకురండి x 0కి వెళ్ళినప్పుడు x ఇన్ఫినిటీ వరకు మరియు ఇక్కడ హారం ఇన్ఫినిటీ వరకు వెళుతుంది కాబట్టి మనం ఇన్ఫినిటీకి వెళ్తాము. ఈ సందర్భంలో ఈ ln x యొక్క డెరివేటివ్ 1 ఓవర్ x ఆపై x పవర్ n మైనస్ మరియు ఓవర్ x పవర్ n కంటే డెరివేటివ్ మైనస్ మరి ఆపై మనం దీనిని సరళీకృతం చేయవచ్చు కాబట్టి మనకు లిమిట్ 0 ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు x పవర్ n ప్లస్ 1 మరియు n ఒక సహజ సంఖ్య 1 2 3 కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా x శక్తిని పొందుతారు మరియు x అక్కడ 0కి వెళుతుంది. కానీ అదే ఉదాహరణలో మీరు x పవర్ n మరియు ln x ను పరిశీలిస్తే దీని యొక్క డెరివేటివ్ అక్కడ ఒక సమస్యను సృష్టిస్తుంది మరియు ఖచ్చితంగా ఇది చాలా సరళమైన గణన కనుక ఇది ఇన్ఫినిటీని గమనించి 0 ద్వారా 0 లేదా ప్రత్యేకంగా 0 అని గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇన్ఫినిటీని ఆ రకం మైనస్ ఇన్ఫినిటీని చర్చిస్తాం. fx ఇన్ఫినిటీకి వెళుతుంది మరియు g x ఇన్ఫినిటీకి వెళుతుంది xaకి వెళుతుంది అప్పుడు xfx మైనస్ g xకి వెళుతుంది. ఇక్కడ xaకి వెళుతున్న ఈ వ్యత్యాసం అనిశ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకు అనంత మైనస్ అనంత రూపం ఉంది మరియు ఈ ఇన్ఫినిటీకి మైనస్ అనంత రూపం ఒక అనిశ్చిత రూపం మరియు అటువంటి పరిమితులను అంచనా వేయడానికి మనం ఇప్పటికే చర్చించాం. కాబట్టి మనం ఈ fx మైనస్ g x పదాన్ని తిరిగి వ్రాయవచ్చు. మనం ఇక్కడ fx మైనస్ g ను g గా విభజించి fx ను gx గా గుణించి ఆపై ఈ పదాన్ని ఇక్కడ మనం ఇలా fx మైనస్ gx కి fx మైనస్ gx బై fx gx మరియు fx ను gx తో గుణించండి. మనకు ఈ పరిస్థితి ఉంది మరియు అప్పుడు g x లో fx ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కాబట్టి మనకు ఈ 0 ఉంటుంది ఆపై మళ్ళీ మైనస్ 0 ఉంటుంది కాబట్టి ఇన్ఫినిటీలో 1 ఇన్ఫినిటీకి ఒక అనిశ్చిత రూపం కాదు కాబట్టి ఇది ఇన్ఫినిటీ మీద 1 0తో ఉంటుంది కాబట్టి ఇక్కడ 0 ఏర్పడుతుంది కాబట్టి మనం 0తో కూడిన ఆసుపత్రి మళ్ళీ 0 ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మనకు ఈ లిమిట్ ఉంటే మళ్ళీ సాధారణ ఉదాహరణ తీసుకుందాం x మైనస్ 1
ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఓవర్ సైన్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్ 0కి వెళుతుంది కాబట్టి మనకు 1 ఓవర్ 0 ఉంది. ఇది ఇన్ఫినిటీ ద్వారా మళ్ళీ ఇక్కడ మైనస్ అవుతుంది. ఇది ఇన్ఫినిటీ ద్వారా కూడా ఇన్ఫినిటీని కలిగి ఉంటుంది కాబట్టి ఈ సమస్యలో మనకు అనంత మైనస్ అనంత రూపం ఉంది. ఇక్కడ చర్చించినట్లుగా మనం దీనిని సైన్ స్క్వేర్ ఎక్స్ గా తిరిగి వ్రాయవచ్చు మరియు తరువాత ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ను ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ద్వారా భాగించవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ 0కి వెళుతుంది మరియు 0కి మైనస్ అవుతుంది కాబట్టి మనకు 0తో విభజించబడింది. కాబట్టి ఈ ఇన్ఫినిటీకి మైనస్ అనంతము 0 రూపంగా మారుతుంది. ఇది ఎల్ హాస్పిటల్ నియమాన్ని ఉపయోగించి లిమిట్ ని పొందవచ్చు. ఇక్కడ మనం లిమిట్ ని మరింత ముందుకు సాగవచ్చు. కాబట్టి మనం ఈ రూపంలో ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయడానికి ముందు మనం ఈ వ్యక్తీకరణను తిరిగి వ్రాసుకుంటే ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ మరియు ఎక్స్ ను విభజిస్తాము. ఈ ఎక్స్ చదరపు మరియు సైన్ స్క్వేర్ పదం కలిసి ఆపై మిగిలినది ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇప్పటికే ఎక్స్ స్క్వేర్ ఉంది మరియు 1 మనం విభజించాము కాబట్టి మనకు ఎక్స్ పవర్ 4 ఉన్నాయి. కాబట్టి లిమిట్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ను ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ద్వారా విభజించాము. మేము ఈ రూపంలో తిరిగి వ్రాసాము. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ యొక్క లిమిట్ ఎక్స్ 4 ఓవర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ యొక్క లిమిట్ మరియు ఇప్పుడు ఎక్స్ ను పరిశీలిద్దాం. కాబట్టి సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓవర్ 4 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మనకు మళ్ళీ 0 రూపంలో ఉంది. కాబట్టి సిన్ స్క్వేర్ ఎక్స్ 0కి వెళుతుంది మరియు తరువాత 0తో భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయవచ్చు. ఇది లవము యొక్క డెరివేటివ్ 2 సార్లు సిన్ ఎక్స్ మరియు కాస్ యొక్క డెరివేటివ్ అని చెబుతుంది మరియు ఎక్స్ యొక్క డెరివేటివ్ 2 ఎక్స్ యొక్క డెరివేటివ్ అవుతుంది ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 3 మరియు లిమిట్ 0కి వెళుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సైన్ 2 ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ను 4 ఎక్స్ క్యూబ్ ద్వారా విభజించారు. కాబట్టి సైన్ 2 ఎక్స్ 0కి వెళుతుంది. కాబట్టి మనం మళ్ళీ 0 రూపంతో 0తో ముగిస్తాము. మనం మళ్ళీ వేరు చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు సిన్ 2 ఎక్స్ ఉంది. ఇది 2 కాస్ 2 ఎక్స్ అవుతుంది మరియు ఈ 2 యొక్క డెరివేటివ్ కేవలం 2 మరియు 4 ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఈ 12 ఎక్స్ చతురస్రం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ లిమిట్ ని మళ్ళీ తనిఖీ చేసినప్పుడు కాబట్టి 2 కాస్ ఎక్స్ మరియు ఎక్స్ 0కి వెళుతుంది. కాబట్టి 1 2 మైనస్ 2 0 కాబట్టి మళ్ళీ మనకు 0 ఉంటుంది. కాని మనం ఇప్పుడు ఏమి చేయవచ్చు? కాబట్టి మనం 2 సార్లు ఇక్కడ కాస్ ఎక్స్ ను వ్రాయగలము. కాబట్టి 2 ఎక్స్. కాబట్టి ఈ కాస్ 2 పదం మనం 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ గా వ్రాయవచ్చు మరియు ఆపై మీకు అక్కడ మైనస్ 1 ఉంటుంది. కాబట్టి 2 మేము ఇక్కడ ఈ 12కి విభజించవచ్చు. కాబట్టి ఈ 1 మైనస్ 1 రద్దు అవుతుంది మరియు మనకు మైనస్ 2 ఒక సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది మరియు 6 ఎక్స్ చతురస్రం ద్వారా విభజించబడింది. కాబట్టి ఇది 3/1 మరియు ఇక్కడ మనకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఓవర్ 0కి వెళుతుంది ఎక్స్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఈ లిమిట్ ఎక్స్ 0కు వెళుతుంది సైన్ స్క్వేర్ ఎక్స్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది మరియు అక్కడ ఒక నిమిషంలో మనం చూస్తాము ఈ 2 లిమిట్ సారూప్య పద్ధతిలో నిర్వహించబడుతుంది. కాబట్టి మనం దీనిని పరిశీలిద్దాం. మనం ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ను ఎక్స్ స్క్వేర్ ఎక్స్ గా పరిగణించవచ్చు. 2 ఒకే లిమిట్ కి కారణమవుతాయి. కాబట్టి ఎక్స్ యొక్క లిమిట్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కంటే 0 ఎక్స్ స్క్వేర్ కు వెళుతుంది. ఈ సందర్భంలో
మనం మళ్ళీ ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయవచ్చు ఎందుకంటే ఇది 0 రూపం ద్వారా ఉంటుంది మరియు ఆపై మనకు ఇక్కడ లిమిట్ ఉంటుంది కాబట్టి x యొక్క డెరివేటివ్ 2x అవుతుంది మరియు అప్పుడు పాప స్క్వేర్ x మనకు 2 sin x ఇస్తుంది x cos x. ఇక్కడ మనకు మళ్ళీ 0 రూపం ఉంది. ఆపై లవము యొక్క డెరివేటివ్ మాకు 2 ఇస్తుంది మరియు హారం యొక్క డెరివేటివ్ అవుతుంది. ఇది పాపం 2x మనకు 2 సార్లు cos 2x ఇస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 0కి వెళితే కాబట్టి cos 0 2 ద్వారా 1 2 ద్వారా లిమిట్ 1 మనం ఇక్కడ పాపం స్క్వేర్ x ఓవర్ x ను పరిశీలిస్తే అది సరిగ్గా అదే రూపంలో ఉంటుంది మరియు లిమిట్ కి దారితీస్తుంది. మనకు రివర్స్ ఉంటుంది కాబట్టి హారం లవము అవుతుంది మరియు లవము హారం అవుతుంది మరియు మనం లిమిట్ తో ముగిస్తాము కాబట్టి ఇక్కడ ఇప్పుడు అసలు లిమిట్ కి చేరుకుంటుంది కాబట్టి ఈ లిమిట్ x 1 అయిన స్క్వేర్ x కంటే 0కి వెళుతుంది. మరియు మనం అంచనా వేసిన రెండవ పదానికి ఇక్కడ లిమిట్ -3 మరియు ఇది 1 అవుతుంది కాబట్టి 1 x స్క్వేర్ మీద 1 ఉంటుంది మరియు -1 sin స్క్వేర్ x పైన 1 -1 -1 3 ద్వారా 1 మరియు ఇది -1 3 ద్వారా 1 కాబట్టి లిమిట్ -1. ఇప్పుడు మరొక ఉదాహరణ మళ్ళీ ఈ స్వభావం యొక్క ∞కి వెళుతుంది x+1 కంటే x పైన 1 -1x. ఈ సందర్భంలో ప్రశ్న x ∞కి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తీకరణ యొక్క రూపం ఏమిటి? కాబట్టి x ∞కి వెళ్దాం కాబట్టి ఇక్కడ x ∞కి వెళుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది. x ∞కి వెళుతుంది. x ∞ వరకు 1 కంటే ఎక్కువ x. కాబట్టి ఇక్కడ ∞కి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇది ఒక -1. ఇక్కడ వ్యక్తీకరణ 1 మైనస్ మరియు x కంటే 1 మరియు ఇక్కడ లాగరిథమిక్ కంటే తక్కువ కాబట్టి ఇక్కడ గ్రాఫ్ను గీస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ హారం కంటే చాలా తక్కువ విలువను తీసుకుంటాము. ఒక n ఒక -1 x పైన అన్ని ప్రతికూల విలువను తీసుకుంటోంది కాబట్టి x ∞కి వెళ్ళినప్పుడు ఇది 1కి వెళుతుంది కానీ 1 కంటే ఎక్కువ మరియు కాబట్టి విలువలన్నీ ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి 0 కంటే 1 ఇది వాస్తవానికి ∞కి దారితీస్తుంది కాబట్టి మనం అక్కడ ఏమి ఉంటుంది ఈ రూపం ∞కి ∞ రూపం. అందువల్ల మనం మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి నేను మళ్ళీ ఇలా రాసాను తద్వారా ఈ పదం ఇక్కడ 1 పైన 1 x పైన 1 -1 ∞ కాబట్టి మనకు అనంత రూపం ఉంది. ఇప్పుడు మనం మునుపటి ఉదాహరణలో చేసినట్లుగానే వ్యవహరిస్తాము కాబట్టి మనకు x పైన x1 x పైన 1 x ను x పైన 1 -1 x+1 కంటే -1x+ ఇది 1 మరియు దీనిని ఒక n-1 x ద్వారా భాగించవచ్చు. కాబట్టి x ∞కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఏమిటి అని మనం మళ్ళీ తనిఖీ చేయాలి కాబట్టి ఈ 1 ఒక n1 0కి వెళుతుంది. ఇక్కడ మనకు x ఇప్పుడు x లోకి 0 ఉంటుంది. x మరి లిమిట్ x కి వెళుతుంది x ∞ వరకు ఒక -x. కాబట్టి సందర్భంలో మనకు ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది మరియు ఆపై ln1 0 కాబట్టి మనం దీనిని లిమిట్ గా తిరిగి వ్రాయాలి. x ∞కి వెళుతుంది మరియు x పైన 1 x1 x ద్వారా 1 x ద్వారా విభజించబడింది. ఇప్పుడు ఇది 0 మరియు ఇక్కడ 0 కూడా ఉంటుంది కాబట్టి మనకు 0 రూపం ఉంటుంది మరియు మనకు ఎల్ హాస్పిటల్ రూల్ను వర్తింపజేయవచ్చు. కాబట్టి ఇక్కడ -1 కంటే x -1 మరియు ఈ పదం యొక్క డెరివేటివ్ x -1 మరియు x² మీద డెరివేటివ్ అవుతుంది. ఆపై మనకు ఇక్కడ మైనస్ గుర్తుతో x² కూడా ఉంది కాబట్టి ఇది రద్దు అవుతుంది మరియు తరువాత మనకు మైనస్ సైన్ ఉంటుంది కాబట్టి x మరియు ఆపై -1+1+1x -1 ద్వారా విభజించబడింది కాబట్టి మనం 1+1 పైన x -1గా
వ్రాయవచ్చు మరియు x ఇన్ఫినిటీకి లిమిట్ చేసినప్పుడు ఇది 0కి వెళుతుంది మరియు ఇక్కడ -1 వలె ఈ లిమిట్ ని మనకు లభిస్తుంది. కాబట్టి సందర్భంలో మనకు ఒక మైనస్ ఒక 0 ఉంది మరియు 0తో విభజించబడింది. కాబట్టి ఇది ప్రాథమికంగా 0 రూపం ద్వారా మరియు ఇప్పుడు మనం ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయవచ్చు. కాబట్టి ఈ పదం యొక్క డెరివేటివ్ మరియు ఈ పదం యొక్క డెరివేటివ్ పొందాలి. కాబట్టి ఈ పదం యొక్క డెరివేటివ్ ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి x యొక్క డెరివేటివ్ 1 మరియు తరువాత మనకు ఈ పదం సరిగ్గా ఉంటుంది ఒక n ఒక -1 x పైన 1 ఆపై ప్లస్ x దీని యొక్క డెరివేటివ్ అవుతుంది. ఇది x-1 కంటే x-1 మరియు x² కంటే 1 మరియు ఈ x² చేస్తుంది మరియు మళ్ళీ ఇక్కడ x-1 x-1 x² మీద 1 ఈ సందర్భంలో ఇది 0 మరియు ఇక్కడ మళ్ళీ 0 అదేవిధంగా ఇక్కడ కూడా 0 ఉంది. కాబట్టి మనకు మళ్ళీ 0 రూపం ద్వారా 0 ఉంటుంది మరియు ఈ వ్యక్తీకరణకు ఎల్ హాస్పిటల్ నియమాన్ని మరోసారి వర్తింపజేయాలి. కాబట్టి ఇక్కడ డెరివేటివ్ x-1 కంటే ఎక్కువ కాబట్టి మరియు ఈ పదం యొక్క డెరివేటివ్ x-1 పైన x-1 అవుతుంది. ఇక్కడ మనకు x-1 పైన 1 ఉంటుంది. కాబట్టి డెరివేటివ్ -x-1 మరి ఈ x-1 మరియు ఈ x-1 ఇది 2 మైనస్. కాబట్టి ఇప్పుడు మనం ఈ పదాన్ని కొద్దిగా సరళీకృతం చేయాలి మరి మనకు ఏమి లభిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ x² మరియు x- ద్వారా గుణించినట్లయితే మనం x ను x-1 లోకి పొందుతాము. ఆపై ఇక్కడ ప్రతికూల సంకేతంతో -x² అవుతుంది మరియు ఇది 2x-1 అవుతుంది. కాబట్టి x² తో ఈ x ను రద్దు చేస్తుంది మరి ఈ -x ను కలిగి ఉంటుంది మరియు ఈ -2x-1 మరియు తరువాత ఇక్కడ మనం 2 ద్వారా విభజించవచ్చు. కాబట్టి 2 ద్వారా ఇక్కడ -1 కాబట్టి మనకు ఈ 1 + 1 2x-1 ఉంటుంది మరియు x ఇన్ఫినిటీలోకి వెళ్ళినప్పుడు అది 1 అవుతుంది మరియు సగం అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ విలువ సగం అవుతుంది. కాబట్టి x- యొక్క ఈ లిమిట్ 1 పైన ఒక n ఒక -x సగంగా ఇప్పుడు మనం 0 శక్తి 0 మరియు ఒక శక్తి ఇన్ఫినిటీ యొక్క అనిశ్చిత రూపానికి వెళ్తాం. ఈ అన్ని రకాల పరిమితులు మనం కలిసి నిర్వహించగలము. కాబట్టి ఈ fx⁻g x ను x కి వెళుతున్నట్లు మేము భావిస్తున్నాము మరియు ఈ fx మరియు gx ఈ క్రింది లక్షణాలను కలిగి ఉన్నాయని అనుకుందాం. కాబట్టి మొదటి ఒక fx 0కి వెళుతుంది మరియు g 0కి వెళుతుంది. కాబట్టి మనకు ఈ లిమిట్ ఉంది. రెండవ సందర్భంలో 0 శక్తి 0గా ఉంటుంది. fx 0కి వెళ్తుందని మేము భావిస్తున్నాం మరియు ఈ g x 0కి వెళుతుంది. ఈ సందర్భంలో మనకు అనంత శక్తి 0 రూపం ద్వారా ఇన్ఫినిటీ ఉంది మరియు మూడవ సందర్భంలో మనకు fx 1గా తీసుకుంటాము. కాబట్టి మనకు ఇక్కడ 1 ఉంది మరియు ఈ g x∞ వరకు ఉంటుంది. కాబట్టి ఈ సందర్భాలలో మూడవ రూపం fx⁻g యొక్క x⁻gx వలె క్రొత్త ఫంక్షన్ను మేము ఇక్కడ పరిశీలిద్దాం. ఈ 2 సందర్భాల్లో మనం లిమిట్ ని yx గా తీసుకున్నప్పుడు అది g x అవుతుంది మరియు ఇప్పుడు పరిగణించండి. ఉదాహరణకు fx 0కి వెళ్ళినప్పుడు మొదటి సందర్భంలో ఇది ∞కి వెళుతుంది మరియు g 0కి వెళుతుంది. కాబట్టి రెండవ సందర్భంలో ఇన్ఫినిటీలోకి 0కి వచ్చినప్పుడు fx ఇన్ఫినిటీగా మారుతుంది. కాబట్టి ఇది ఇన్ఫినిటీగా మారుతుంది మరియు g x0కి వెళుతుంది. మూడవ సందర్భంలో ఇన్ఫినిటీలోకి 0కి వెళుతుంది. fx 1కి వెళ్ళినప్పుడు fx 1కి వెళుతుంది మరియు g x∞ వరకు వెళుతుంది. కాబట్టి ఇన్ఫినిటీ మరియు ln 1 0 అవుతుంది. కాబట్టి మనకు అనంత రూపంలో 0 ఉంటుంది. కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో fx 0కి వెళ్తుందా లేదా అని అర్థం g x శక్తి 0 రూపంలో 0కి
వెళుతుంది. అనంత శక్తి సున్నా రూపం ఒక శక్తి అనంత రూపం. ఈ అన్ని సందర్భాల్లో మనకు ఇన్ఫినిటీ రూపంలో సున్నా ఉంటుంది. తరువాత మనం ఈ వ్యక్తీకరణ యొక్క లాగరిథంను తీసుకుంటే మరియు ఇక్కడ లిమిట్ ని తీసుకుంటే ఇది ln అవుతుంది. మరియు ఇది నిరంతర ఫంక్షన్ కాబట్టి మనం ఈ లిమిట్ ని ఇక్కడ x కి తీసుకురాగలము. కాబట్టి L లిమిట్ x కి x లిమిట్ అవుతుంది. మరియు x లిమిట్ కి సమానం ఈ gx. ln fx లోకి వెళుతుంది. మరియు ఇప్పుడు ఇక్కడ మేము ఇప్పటికే చర్చించాం ఇది అనంత రూపంలో సున్నా అని మేము ఇప్పటికే చర్చించాం. ఇది మేము ముందు చేసినట్లుగా మరియు ఈ లిమిట్ L అని అనుకుందాం. మేము ఈ లిమిట్ ని లెక్కించిన తర్వాత ఈ రెండు వైపులా ఘాతాంకం తీసుకోవచ్చు x ఈ లిమిట్ ని పొందడానికి ayx కి వెళుతుంది ఎందుకంటే ఇది ఇక్కడ కావలసిన లిమిట్ ఇది yx. కాబట్టి x యొక్క ఘాతాంకం ayx అవుతుంది కాబట్టి సంఖ్య L. ఈ రకమైన రూపం సున్నా శక్తి సున్నా అనంత శక్తి సున్నా మరియు ఒక శక్తి ఇన్ఫినిటీని తీసుకుని వాటిని ఈ ఫంక్షన్ y యొక్క లాగరిథమిక్ ను తీసుకోవడం ద్వారా నిర్వహించవచ్చని మనం చూశాం. మేము ఇక్కడ fx పవర్ g x ను ఊహిస్తాం. ఇప్పుడు ఇక్కడ x పవర్ x మరియు x0 కి వెళ్ళడం ఇక్కడ తీసుకుందాం. కాబట్టి సందర్భంలో మనం yx ను x ఘాతంలోకి తీసుకునే ముందు చర్చించినట్లుగా x పవర్ x ను x కి సమానంగా ఉంటుంది మరియు x ను yx గా తీసుకోండి మరియు xln x ఇక్కడ లాగరిథం తీసుకోండి. కాబట్టి మనకు ఇప్పుడు xln యొక్క లిమిట్ ఉంది కాబట్టి మనకు అనంత రూపంలో సున్నా ఉంది. ఇది మనకు ఇప్పటికే ముందు చర్చించాము. కాబట్టి మనం ఈ అనంత రూపం ద్వారా ఈ ఇన్ఫినిటీని అనంత రూపంలోకి తెస్తాం. కాబట్టి ln x మరియు x. ఇప్పుడు ఇక్కడ ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయండి. కాబట్టి ln x 1 పైన 1 మరియు ఇక్కడ x స్క్వేర్ మీద 1 మైనస్ x ఇక్కడ x సున్నాకి వెళుతుంది. కాబట్టి ఇది సున్నా అవుతుంది మరియు రెండు వైపులా ఘాతాంకం తీసుకుంటుంది. కాబట్టి మనకు ఇక్కడ x పవర్ సున్నాకి సమానం అని అదే అని మనం మరొక ఉదాహరణ ఇక్కడ పరిగణిస్తే 1 x పవర్ 1 వైన 1 ఇది ఒక పవర్ ఇన్ఫినిటీ కాబట్టి cos x 1 వెళుతుంది మరియు x ఇన్ఫినిటీ వరకు 1 వెళుతుంది. కాబట్టి మనకు ఒక పవర్ అనంత రూపం మరియు ఇలాంటి ప్రక్రియ ఉంది. కాబట్టి y ను cos x వలె అనుకుందాం. 1/x లాగరిథం y ఎన్ను తీసుకుంటుంది కాబట్టి log y ln cos x పైన x అవుతుంది. మరియు ఇప్పుడు ఇది log 1 మరియు ఇక్కడ మళ్ళీ సున్నా రూపం ద్వారా సున్నాకి వెళుతుంది. మేము లిమిట్ ని తీసుకున్న తర్వాత మనం ఎల్ హాస్పిటల్ రూల్ ను వర్తింపజేస్తాము. కాబట్టి ఇక్కడ ln cos x యొక్క డెరివేటివ్ తీసుకుంటాము. ఇది cos x కంటే 1 మరియు ఈ cos x యొక్క డెరివేటివ్ మైనస్ 10x అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక సున్నాకి x యొక్క డెరివేటివ్ అవుతుంది. కాబట్టి x యొక్క సున్నా ఉంటుంది. కాబట్టి మనకు ఈ లిమిట్ సున్నాగా ఉంది. ఆపై ఈ ఘాతాంకాలను తీసుకుంటే మనకు లిమిట్ వస్తుంది y. ఇక్కడ కావలసిన ఫంక్షన్ అయిన x 1x పైన 1x కి వెళుతుంది. ఇది 1 కి వెళుతుంది. చివరకు మనం ఈ లిమిట్ కి ఒక ఉదాహరణ x మరియు 1 పైన x మరియు 1 x సున్నాకి వెళుతుంది. కాబట్టి మనకు అనంత శక్తి సున్నా రూపం ఉంది మరియు మళ్ళీ ఇక్కడ లిమిట్ ని తీసుకోవడం లేదా లాగరిథమిక్ తీసుకోవడం మనకు ln 1 కంటే ln పైన sin x మరియు ln కాబట్టి ఇక్కడ ఇది 1/ln x సున్నాకి వెళుతుంది. కాబట్టి ఇన్ఫినిటీ కాబట్టి దాని సున్నా మరియు ఇక్కడ ln ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీకి సున్నా అనంత రూపంలో ఉంటుంది. మరియు తరువాత మనం చేయవచ్చు లాగరిథమిక్ తీసుకోవడం ద్వారా దానిని తిరిగి వ్రాయండి. నేను ఇప్పుడు లిమిట్ ని తీసుకుంటున్నాం కాబట్టి ఇది 1 పైన ln x మరియు sin x పైన ln కాబట్టి sin x మీద 1 ఇక్కడ 1 x ఇన్ఫినిటీ కాబట్టి ln ఇన్ఫినిటీ మరియు ln x ద్వారా విభజించబడింది కాబట్టి ఇది ఇన్ఫినిటీకి వెళుతుంది. కాబట్టి మనకు ఇన్ఫినిటీ ద్వారా ఇన్ఫినిటీ ఉంది. కాబట్టి లవము x మరియు హారం x కంటే 1 ln x. ఇప్పుడు మనం ఎల్ హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయవచ్చు. కాబట్టి ఇక్కడ 1 పైన sin x మరియు దీని డెరివేటివ్ sin x అవుతుంది.
మరియు sin x డెరివేటివ్ 1 కంటే ఎక్కువ sin x అవుతుంది మరియు sin స్క్వేర్ x యొక్క డెరివేటివ్ cos x అవుతుంది. కాబట్టి ఇది లవము యొక్క డెరివేటివ్ sin x మరియు cos x అనే పదం యొక్క డెరివేటివ్ ln పైన sin x మరియు ln x మీద పైన x అవుతుంది. ఇప్పుడు మనం దీనిని సరళీకృతం చేయవచ్చు. కాబట్టి మనకు cos x ఓవర్ sin x ఉంది. ఆపై x అక్కడ x sin x కంటే x ఉందని ఇప్పుడు మనకు తెలుసు. x 0కి వెళుతుంది మరియు తరువాత cos 0 కూడా 1 అని. కాబట్టి మనకు ఈ -1 ఉంది మరియు తరువాత రెండు వైపులా ఘాతాంకం తీసుకోవడం. కాబట్టి మనకు ln x ఘాతీయ y -1 గా 0కి వెళుతుంది. మేము ప్రతి స్వభావం గురించి కనీసం ఒక ఉదాహరణగా పరిగణించాము మరియు ఈ ఉపన్యాసం తయారీకి ఉపయోగించే సూచనలు ఇవి. ఈ రోజు మనం 0 యొక్క అనిశ్చిత రూపం ఇన్ఫినిటీలోకి ఇన్ఫినిటీగా నేర్చుకోబడింది మరియు ఈ 3 అన్ని సందర్భాల్లో లాగరిథమిక్ ఫంక్షన్ ఉపయోగిస్తున్నాయి. మేము ఎల్ హాస్పిటల్ నియమాన్ని ఉపయోగించాము. ఇది వారు 0 లేదా అనంత రూపం ద్వారా 0కి వెళ్ళినప్పుడు రెండు ఫంక్షన్ల నిష్పత్తి లిమిట్ ఉండాలి. నిష్పత్తి లిమిట్ కి సమానం అని చెబుతుంది. అది చాలా ఉపయోగకరమైన నియమం ఎల్ హాస్పిటల్ మరియు మేము ఒకే భావన సహాయంతో ఈ రకమైన అనిశ్చిత రూపం సహాయంతో నిర్వహించాము. తద్వారా ఇది ఉపన్యాసం యొక్క ముగింపు మరియు మీకు చాలా కృతజ్ఞతలు.